గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, బాగున్నారా? ఎలా ఉన్నారు? క్షేమం కలిగి ఉన్నారా? అవునండి, అనేకులకు క్షేమం లేదు, అనేకులకు నెమ్మది లేదు, అనేకులకు సంతోషం లేదు, అనేకులకి సత్యమును గురించిన అవగాహన లేదు కదా. దేవుడు ఎంతో మంచివారై ఉన్నారు. ఈ పరికరం ద్వారా ఈ రీతిగా ప్రభుని, దేవుని మాటలను వినటానికి, చదువుకోవటానికి, నేర్చుకోవటానికి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. రండి, ఈ దినం కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 125వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. అద్భుతమైన దేవుడండి. కీర్తనకారుడు, భక్తుడు తన ఆశను వ్యక్తపరుస్తున్నాడు, తన కోరికను వెల్లడిపరుస్తూ ఉన్నాడు, తను దేవునితో పంచుకుంటూ ఉన్నాడు. అయ్యా, నీ మాటలు వినే జ్ఞానమును, నీ మాటలు విని గ్రహించే జ్ఞానమును నాకు దయచేయండి అయ్యా, నాకు గ్రహింపు శక్తినివ్వండి అయ్యా. దీనినే ప్రార్థన అన్నారు భక్తులు. ప్రార్థన అన్నారు భక్తులు అన్నట్లు ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు దేవుని మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకున్నావా? ఈ దినమున ప్రార్థన చేసుకొని నీ దినచర్య ప్రారంభిస్తే అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవునండి, ప్రార్థన చేసుకునేవారు ఉదయాన్నే లేచి వారు అడుగుతారు, అయ్యా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీకు అంగీకారముగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఈ రోజున నన్ను మీ చిత్తానుసారంగా నడిపించండి. ఈ రోజున వెళుచున్న ప్రయాణాలను తోడై ఉండండి అని ప్రభుని అడుగుతారు వారు. మరి దేవునితో సంబంధం కలిగి ఉండటం, అది ప్రార్థన అనేది దేవునితో ఉన్నతమైన సతసంబంధం కలిగి ఉండటం అనే ప్రక్రియ అయి ఉన్నది. ఏదో మత సంబంధమైన ప్రచారం కాదండి ఇది. దేవుడు నీకు తోడై ఉండి, దేవుడు నీ పట్ల ఉన్నత కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు ఆయన. కనుక నీవు అడగాలి, అయ్యా, నీ మాటలు నేను గ్రహించాలయ్యా. ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీ యజమానుడైతే నీ యజమానుడు, నీ యజమానురాలైతే నీ యజమానురాలు, నీకున్న ఏదైతే పరిస్థితి ఉన్నదో ప్రార్థన చేయి. అలాగనే ఆ ప్రార్థనలో అడుగు, అయ్యా, మీ మాటలను నేను గ్రహించాలయ్యా. అంటే గ్రహించే వ్యక్తికి ఏమేమి అడగాలనో కూడా తెలుస్తూ ఉంటుందండి. అవును, తెలుస్తూ ఉంటుంది. లోకంలో కొంతమంది అంటారు, ఏందయ్యా ఇలాగ జీవిస్తున్నావు, చెప్పేవాళ్ళు లేక చెడిపోయాని కదండి. కొంతమంది చెప్పేవారు లేక చెడు మార్గములలో, చెడు సహవాసాలలో పడి వారికిని, వారి కుటుంబీకులకి ఎంతో వేదన మిగిల్చేవారుగా ఉంటున్నారు. మరి నువ్వు దేవుని మాటలు గ్రహిస్తున్నావా? దేవుని మాటలు గ్రహించాలని ఆశ నీకు ఉన్నదా? అయితే దేవుని అడుగుతూ ఉన్నావా? అయ్యా, నీ మాటలు గ్రహించాలని నాకు ఆశ ఉన్నదయ్యా, సహాయం చేయండి అయ్యా అని అడుగుతున్నావా? దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన అన్నారు, మీరు అడగండి నేను ఇస్తాను అన్నారు. అడుగు ప్రతివానికి ఇస్తాను అన్నాడు. అంటే గ్రహించే శక్తిని ఇవ్వటం దేవుని చిత్తమే అండి. దేవుడు మనకెంతగానో సమీపంగా ఉన్నారండి. దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతుడైన గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు ఎంత మంచి దేవుడు. కీర్తనాకారుడు అతనిలో ఉన్న ఆశయాలు ఎంతో ఉన్నతమైనవి ప్రభా. తండ్రి, నీ శాసనములను నాయన గ్రహించాలనుకుంటున్నాడు. నాయన, మీ శాసనములను గుర్తుపట్టాలనుకుంటున్నాడు. అయ్యా, నాకు నీ శాస్త్రములను గ్రహించే జ్ఞానము దయచేయండి అయ్యా అంటున్నాడు. ప్రభా, సహాయం చేయండి అయ్యా. ప్రియ ప్రజలను, మమ్మలను అందరిని ప్రభు మీరు బలపరచడానికి, దీవించడానికి ఇష్టపడిన ఎంతో గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. అవునయ్యా, ఒక వ్యక్తికి కనుక గ్రహింపు ఉంటే ఆ పరిస్థితులన్నిట్లలో అతడు మార్పు చెందుతారు, మారు మనసు పొందుతాడు, చేయవలసింది చేస్తారు, చేయకూడని విసర్జిస్తాడు. తద్వారా కుటుంబం ఆశీర్వదించబడుతున్నది. నాయనా, మత సంబంధమైన ప్రచారం ఎక్కడ కాదు అని ప్రియ ప్రజలు గ్రహించినట్లుగా మనోనేత్రములు వెలిగించమని మా మనవి అంగీకరించిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు ప్రియ బిడ్డలకు తోడైన సహాయం చేయమని యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు.